అందరికీ జన సైనికులకి జనసేన కార్యకర్తలకి అదేవిధంగా రాబోయే రోజులు కాబోయే నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నా వందనాలు తెలియజేస్తూ మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 5 నిమిషాలలో ఇక్కడికి రాబోతున్నారు. క్రమశిక్షణకు మరో పేరు ఎవరంటే జనసేన పార్టీ అంటారు. మనం అరుస్తాము, విజిల్ వేస్తాము, కానీ ఆయన ఒక స్థాయిలో చూడాలని మన కోరిక అట్లనే ఉండిపోతుంది. కాకపోతే మనం ఒక సిద్ధాంతాన్ని తెలంగాణ నుంచి రేపు ఆంధ్రప్రదేశ్ వరకు వినేలాగా మనం ఒక సిస్టమేటిక్ని ఫాలో చేస్తారని మీ అందరి ద్వారా కోరుతున్నాను. మనము రాబోయే రోజుల్లో అన్ని జిల్లా కమిటీలు అదే రకంగా నాయకత్వాన్ని తెలంగాణ నుంచి రేపు ఆంధ్రప్రదేశ్ దృష్టికి తీసుకెళ్దామని మీ ద్వారా కోరుతున్నాను. ఎందుకంటే అనేక సమస్యల మీద మనం పోరాటం చేస్తున్నాము. సమస్యల మీద పోరాటం చేసే ఒక యోధుడు మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. 2 తెలుగు రాష్ట్రాలలో ఆయనకంటూ బలం, యువకులు, యువరక్తం, యువత, మహిళా సోదరిమణులు, అది మనం గుర్తించాలి. అదేవిధంగా మనము ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఓట్ల ద్వారా మనం ఎమ్మెల్యేలను గెలిపించుకున్నట్టయితే ఆ ఒక్క ఎమ్మెల్యేల ద్వారా అసెంబ్లీకి పోవచ్చు. ఆ అసెంబ్లీలో మన యొక్క గొంతుని బలంగా వినిపించి అక్కడ సమస్యలను కూడా పెద్ద ఎత్తున పరిష్కరించే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రక్రియని మనం మొదలు పెట్టాలని, అది తెలంగాణ నుంచి మొదలు పెట్టాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో రాబోయే ఎలక్షన్స్ ముందు తెలంగాణలో ఉంటాయి, ఆ తర్వాత అక్కడ ఉండొచ్చు. అది మీరు అందరు దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా అనేక సమస్యల మీద కూడా గతంలో మన పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నారు. ఎన్ని సమస్యలు అంటే ఇక్కడ తెలంగాణలో కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయనకు బలమైన యువత ఉంది, కానీ అదేవిధంగా బలమైన ఓటర్లని మనం సంపాదించలేకపోతున్నాం. మీరందరూ కలిసికట్టుగా ఒక్కొక్కరు 10 ఓట్లు కనుక మన యొక్క సిద్ధాంతాలని 10 మందికి చెప్పుకోగలిగితే ఆ ఓటు ద్వారా మార్పు జరుగుతుంది. కానీ మనం ఏదో విజిల్ వేస్తే కానీ జిందాబాద్లు కొడితే కానీ కాదు. అదొకసారి గమనించాలి. ఎందుకంటే నేను 2009 నుంచి జర్నీలో ఉన్నాను జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు. అనేక సమస్యల మీద అనేక చోట్ల ఎక్కడ పోయినా లక్షలాదిగా జనాలు వస్తారు. ఓట్లు చూస్తే మాత్రం మనకు పరిస్థితి వేరేలాగా ఉంటుంది. అది ఎందుకు చెప్తున్నానంటే నేను నా బాధని మీ ద్వారా తెలియపరుస్తున్నాను. మనం ఎప్పుడైనా ఒక కార్పొరేటర్, నేను మన ఖమ్మం కార్పొరేషన్లో చూశాను, ఒక వ్యక్తి జనసేన నుంచి పోటీ చేస్తున్నా అంటే అక్కడ అందరు సమైక్యతమై అక్కడ ఆ డివిజన్లో కనుక పనిచేసి ఉంటే అక్కడ మనము 2 కార్పొరేటర్లు గెలిచేవాళ్ళము. దానిపై దృష్టి పెట్టాలని మీ ద్వారా కోరుతున్నాను. ఒక రాజకీయ పార్టీగా మనం మారాలి. ఇప్పుడన్నా అవకాశం ఉంది, మారాలి. మనం ఒక రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నిరుపేదలకు అండగా, అదేవిధంగా సమస్యల మీద పోరాటం చేయడానికి అండగా ఉండాలని ఆయన ఈ యొక్క జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. అది మీ అందరు తెలిసిన విషయమే. పార్టీ పెట్టిన తర్వాత మనం అదేవిధంగా సమస్యల మీద పోరాటం చేస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో దృష్టి అదేవిధంగా మీరు ఎక్కడ కూడా సమస్యలు ఉన్నప్పుడు మీ ద్వారా ఈరోజు మనకు ఎన్నో స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. అది జనసేన కార్యకర్తగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ఆ సమస్యని పరిష్కరించినట్టయితే ఆ ప్రభుత్వం అది ఆ ఒక్క క్రెడిట్ అంతా మన జనసైనికులకు వస్తుంది. అది గమనించాలని మీ అందరు తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఉమ్మడి 10 జిల్లాలలో రాబోయే రోజుల్లో కమిటీలు ఏర్పరచుకొని అందరినీ నాయకులుగా తయారు చేసుకొని ముందుకెళ్దామని మీ ద్వారా తెలియజేస్తూ, నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన జన సైనికులకు, జనసేన నాయకులకు, అదేవిధంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.